హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను అరటికాయ కూర చేస్తాను నా స్టైల్లో, సింపుల్ అండ్ టేస్టీ. ఓకేనా? ప్రొసీజర్లో వెళదాం. ఓకే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను అరటికాయ కూర చేస్తున్నాను. చూడండి, అరటికాయ తరిగి ముక్కలు ఇలా నీళ్ళల్లో వేసి ఉంచాను. నీళ్ళల్లో వేయకుండా ఉంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి. 4 పచ్చిమిర్చి పెద్దవి, పొడవుగా ఉన్నాయి, అందుకని నిలువుగా కట్ చేసి ఇలాగ సగానికి వేసాను అనమాట. సగానికి కూడా కట్ చేశాను. అయితే ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఫస్ట్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత చాలా అంటే చాలా సింపుల్. ఇది రుచి మాత్రం చాలా బాగుంటుంది. దీనిలోనూ కారం తక్కువ వేసుకోవాలి, పసుపు ఎక్కువ వేసి, అంటే పసుపు అంత వేసాము, కారం అంత వేస్తే సరిపోద్ది. తర్వాత పచ్చిమిర్చి కారం మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాము. ఇది నేను చేసే స్టైలు మాకు బాగా నచ్చుతుంది ఇలాగా. ఇంకా దీనిలో పోపులు కానీ మసాలాలు కానీ అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఈ ముక్కలతో పాటు మనం పచ్చిమిర్చి వేసాము. వేసి జస్ట్ ఇలా ముక్కలతో పాటు వేయాలి పచ్చిమిర్చి. అదే అరటికాయ ముక్కలతో పాటు. మీరు మీకు ఇష్టం వచ్చిన సైజుల్లో కోసుకోవచ్చు ముక్కలు, అరటికాయ ముక్కలు. ఈ సైజు అని ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని కొంచెం ఇప్పేద్దాం. కర్రీకి సరిపడా వేసేస్తున్నాను. మనం ఫస్ట్ ఎంత వేస్తామో కారం కూడా అంతే వేయాలి. అంటే చాలా తక్కువ కారం పడుతుంది అని అర్థం అన్నమాట. దీనిలో ఒక 2 గరిటెలు వేసాను ఆయిల్. మీరు ఒకసారి ఇలాగే చేసి తినండి. అసలు ఎప్పటికీ కూడా మీరు ఇలాగే చేసుకుంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. దీనిలో ఇంకేమీ వేయం, ఓన్లీ వాటర్ వేసి మగ్గిద్దాం. ఫస్ట్ కొంతసేపు ఇలా ఉంచుదాము, తర్వాత వాటర్ వేద్దాం. మూత పెట్టేసుకుని 2 నిమిషాల తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం చూడండి, ఇలాగా వాటర్ వేసేసుకుందాం. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేద్దాం, ఎందుకంటే ఇది పూర్తిగా ఉడికేంత వరకు. ఇంకా అవసరమైతే ఇంకా కొంచెం పసుపు వేసుకున్నా పర్వాలేదు. పసుపే కొంచెం ఎక్కువ ఉండాలి దీని కూరకే, కారం అయితే తక్కువ ఉండాలి. ఇంకా చిటికెడు పసుపు వేద్దాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది దగ్గరగా ఎగిరే వరకు ఉడికించుకుందాం. ఓకేనా? ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోద్ది. నేనైతే చూడవసరం లేదు, ఎందుకంటే కొంచెం ఎక్కువే వేసాను. ఉప్పు సరిపోద్ది. మీరు మాత్రం ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుని మూత పెట్టేసుకుని చక్కగా పూర్తిగా ఎగిరేంత వరకు ఉడికించుకోండి. టేస్టీ అరటికాయ కూర రెడీ అవుతుంది. ఓకేనా? అరటికాయ గుజ్జు కూర అంటారు దాన్ని.
ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, హాఫ్ వరకు, హాఫ్ ఏంటి 70% ఉడికిపోయింది. చూడండి, ముక్క ఇలా కట్ చేస్తే చక్కగా స్మూత్గా కట్ అయింది కదా. అలా అయ్యేంత వరకు ఉన్న తర్వాత మనం ఏం చేద్దామంటే, నేను కొంచెం కొత్తిమీర కట్ చేసి రెడీ చేశాను, దాన్ని వేసేసుకుందాం. వేసుకుని ఇంకా కొద్దిగానే వాటర్ ఉంది, ఆ వాటర్ ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు పూర్తిగా ఎగిరిపోయింది, చక్కగా గుజ్జులాగా అయ్యింది కర్రీ, అరటికాయ కర్రీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ జామ చెట్టు, సీతాఫలాలు, తర్వాత దానిమ్మ చెట్టు, వీటిని వేసి ఒక మనిషి ఎత్తు పెరిగే వరకు బాగా కేర్ తీసుకున్నాను. తర్వాత విడిచిపెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు కాసేస్తున్నాయో చెప్తారం లేదు. ఐఆమ్ సో హ్యాపీ. ఎన్ని కాయలో చెప్తారం లేదు. సీతాఫలాలు కానీ, ఈ జామకాయలు కానీ, ఇవన్నీ చాలా అంటే చాలా కాయలు కాసేస్తున్నాయి రోడ్డు పక్కన. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు వాళ్ళకి కావాల్సినన్ని కోసుకోగా మాకు కూడా చాలా మిగులుతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేసుకుందామని నేను ఈ చిన్న పిక్కు యాడ్ చేస్తున్నాను. సెకండ్ ఫ్లోర్ కూడా దాటేసింది చెట్టు. చాలా అంటే చాలా పెద్ద పెద్ద కాయలు, చక్కగా టేస్టీగా ఉంటున్నాయి అన్నమాట ఇవి.